ఏపీలో అత్యంత కీలక నేతల్లో నారా లోకేష్ ఒకరని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనే టీడీపీ ఫ్యూచర్ లీడర్ అని, చంద్రబాబు తర్వాత టీడీపీ నుంచి కాబోయే సీఎం అని ఆ పార్టీకి చెందిన నేతలు బహిరంగంగానే మాట్లాడుతూ ఉంటారు. టీడీపీ కార్యకర్త నుంచి కీలక నేతలు, అత్యంత సీనియర్ లీడర్స్ కూడా ఇదే మాట చెబుతూ ఉంటారు. అలాగే కూటమి ప్రభుత్వంలో లోకేష్ కు మంత్రి పదవి కూడా లభించింది. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఉంది. దాదాపు పార్టీ బాధ్యతలన్నీ లోకేషే నిర్వహిస్తుంటారని చెప్తారు. అలాగే పార్టీలో యువ రక్తం రావాలని, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని పదే పదే చెబుతూ ఉంటారు లోకేష్. మరి టీడీపీలో ఆయనకు ఎంత ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కు చెందిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇప్పటికే 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇంకా ఎందుకు ఆ పదవిలో కొనసాగుతున్నారని, ఇక ఆయన రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి తన వారసుడికి పగ్గాలు అప్పగించాలని ఉచిత సలహా ఇచ్చేశారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. చంద్రబాబు తర్వాత పదవిలోకి జూనియర్ ఎన్టీఆర్ అయితే రాలేడు కదా అంటూ ప్రశ్నించిన అసదుద్దీన్ వీలైనంత త్వరగా నారా లోకేష్ కు పార్టీ అలాగే ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని, లేకుంటే అతని రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడిపోతుందని చెప్పుకొచ్చారు. కర్నూలులో జరిగిన ముస్లిం నేతల సభకు చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎంఐఎం చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ అసలు చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారు? టీడీపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకొని లోకేష్ కి అప్పగించడం వల్ల మజ్లిస్ పార్టీ చీఫ్ కు ఒరిగేదేంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం దీని వెనుక అసదుద్దీన్ ఉద్దేశం వేరే ఉందని అంటున్నారు. అసదుద్దీన్ ఓవైసీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారే ఉండరు. ఆయన మజ్లిస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు, 5 సార్లు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కూడా. వక్ఫ్ బిల్లు, త్రిబుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దును అడ్డుకునేందుకు తీవ్రంగా శ్రమించిన రాజకీయ నేతల్లో ముఖ్యుడు. పార్లమెంట్లో, బయట, బహిరంగ వేదికలపై ముస్లింల కోసం తన స్వరాన్ని, వాగ్ధాటిని గట్టిగా ఉపయోగించే ముస్లిం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ ఈసారి ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే పదానికి అసదుద్దీన్ ఓవైసీ నిజమైన నిర్వచనం ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించి ఇకపై ఆ పార్టీ పగ్గాలను మంత్రి చంద్రబాబు కుమారుడు లోకేష్ కు అప్పగిస్తే బాగుంటుందని కర్నూలు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. అయితే ఏదో ముస్లింల కార్యక్రమానికి వచ్చిన హైదరాబాద్ ఎంపీ ఏపీ ప్రభుత్వ పాలన పైన, టీడీపీ అధ్యక్షుడి పైన ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు. అయితే ఇదంతా ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీ అధినేత ప్రధాని మోదీ విధానాలను సమర్థిస్తూ కేంద్రం తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి మద్దతిస్తుండటంతోనే అసదుద్దీన్ ఓవైసీ ఈ కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. వివిధ అంశాలపై చంద్రబాబు వైఖరిని తప్పుపడుతూ వస్తున్న మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈసారి నారా లోకేష్ అంశాన్ని అస్త్రంగా చేసుకుని చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే లోకేష్ ను మంత్రిని చేసి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కూడా అప్పగించిన తర్వాత చంద్రబాబు లోకేష్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓవైసీ ఈ మాట ఎందుకన్నారన్న చర్చ నడుస్తోంది. అలాగే తెలుగుదేశం పార్టీ అంటే తనకెంతో గౌరవమని, తనకు చాలా మంది సన్నిహితులు ఆ పార్టీలో ఉన్నారని ఈ హైదరాబాద్ ఎంపీ కామెంట్ చేశారు. అంతవరకు బానే ఉంది. కానీ చంద్రబాబు తప్పుకొని యువనేత నారా లోకేష్ కు బాధ్యతలు అప్పగించాలని సూచించటమేంటన్న టాక్ నడుస్తోంది. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు హిందుత్వ ఎజెండాను ఎత్తుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారా? లేదంటే చంద్రబాబు ఇటీవల తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తీసుకురావాలంటూ చేసిన ప్రకటనకు ఈ రకంగా స్పందించారా? లేదంటే గతంలో ఎంఐఎం పార్టీ వైసీపీకి ఇచ్చిన మద్దతుపై వస్తున్న విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే వక్ఫ్ చట్ట సవరణలు పార్లమెంట్లో ఆమోదం పొందాయి. రాష్ట్రపతి గెజిట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ బిల్లుకు వైసీపీ సైలెంట్ గా సపోర్ట్ గా చేసిందని విమర్శలు వచ్చాయి. ఈ చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఇప్పుడు ఏపీలో రాజకీయం చేసేందుకు పర్యటిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు తానొచ్చిన పని తాను చూసుకోకుండా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు లోకేష్ కు సీఎం పదవి ఇవ్వాలని ఎవరూ అడగని, అక్కర్లేని సలహాలు ఇస్తున్నారు. టీడీపీలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి అవకాశాలు కల్పించారో వాళ్ళు చూసుకుంటారు కదా, అసదుద్దీన్ కు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
మరోవైపు గతంలో పాత బస్తీలో మత కలహాలు రేపుతుంటే సీఎం అయిన మొదట్లో చంద్రబాబు అత్యంత కఠినంగా వ్యవహరించారు. ఆ సెగ అసదుద్దీన్ కు బాగా తగిలింది. ఆనాటి ఫోటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని సహించరు. అలాగే పాత బస్తీలో మజ్లిస్ ప్రభావాన్ని ఎంబీటీకి మద్దతివ్వడం ద్వారా చంద్రబాబు తగ్గించారు. ఓ దశలో మజ్లిస్ కు ఎంబీటీ పోటాపోటీగా మారింది. తర్వాత రాజకీయాలు మారిపోయాయి. వైఎస్ అధికారంలోకి రావడంతో ఎంబీటీని తొక్కేశారన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇక ఇటీవల ఎంబీటీ కాస్త బలం పుంజుకుంది. అతి కష్టం మీద 2-3 నియోజకవర్గాల్లో మజ్లిస్ బయటపడింది. ఎంబీటీకి కాంగ్రెస్ మద్దతిస్తే మజ్లిస్ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అందుకే బీఆర్ఎస్ ను డంప్ చేసి కాంగ్రెస్ కు సరెండర్ అయ్యారు ఓవైసీ. ఇప్పుడు ఏపీలో జగన్ కోసం అప్పుడే రాజకీయం మొదలు పెట్టేశారని అంటున్నారు. పనిలో పనిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు అసదుద్దీన్. వక్ఫ్ బోర్డులో మార్పులను వైసీపీ వ్యతిరేకించిందని, అందుకు జగన్ కు ధన్యవాదాలు కూడా తెలిపారాయన. ఇక చంద్రబాబు వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతిచ్చి లోకేష్ ఎదుగుదలకు అడ్డుపడ్డారని అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తలుచుకుంటే వక్ఫ్ బిల్లు అమలు కాకుండా చూడగలరని, అందుకు చంద్రబాబు వక్ఫ్ బోర్డు బిల్లుకు తన మద్దతు ఉపసంహరించుకోవాలని కూడా కోరారు. దీన్ని బట్టి చూస్తుంటే వక్ఫ్ బిల్లు కోసం చంద్రబాబుపై లోకేష్ అస్త్రాన్ని ప్రయోగించారని, పనిలో పనిగా పార్లమెంట్లో తమకు మద్దతుగా నిలిచిన జగన్ పార్టీ కోసం కూడా ఇప్పటి నుంచే ఏపీలో అసదుద్దీన్ రాజకీయం మొదలుపెట్టేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన కూడా విరుచుకుపడ్డారు అసదుద్దీన్. మోడీ ముస్లింల వ్యతిరేకి అని, పవన్ హీరో అయితే నేను అతని కంటే పెద్ద హీరో అని వ్యంగ్యంగానే వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ కీలకంగా మారడంతో ఇక తమ ఆటలు చల్లవని జగన్ కోసం రాజకీయం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అందుకే లోకేష్ అస్త్రాన్ని ప్రయోగించారని అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే టీడీపీలో ఎవరు ఏ పదవిలో ఉంటే అసదుద్దీన్ కు ఎందుకు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.